సో ఇది ఇంతకీ ఇది చెప్పాను కదా, ఇప్పుడు వచ్చేసాను చికెన్ ఇది తీసుకెళ్దాం. సో అయితే మా బావ వాళ్ళు ఒక యూనిక్కి ఒక ప్రోడక్ట్ అయితే కొనమంటున్నారు, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంత కదా, అలాంటి ప్రోడక్ట్ అయితే కొనబోతున్నారు. దానికోసం అని చెప్పేసి మా బావ ఫ్రెండ్ అయితే పిలిపించాడు. సో తానే ఉన్నాడు కాబట్టి ఇంకొకసారి పనిలో పని అంతా అయిపోయింది, ఇంకొకసారి భోజనం చేసి బయలుదేరుతారు. అందుకని చెప్పేసి చికెన్ తీసుకెళ్ళడానికి చికెన్ కట్టుకైతే వచ్చాను, ఇంకా తీసుకెళ్ళి వడ్డిద్దాం. సరేనండి, నేనేమో ఇంట్లో పనులు అయితే చేసేసుకుంటున్నాను. మా వదిన అయితే అటెల్ ఇటుళ్ళు వచ్చేలోపు పులావ్కి అయితే రెడీ చేస్తుంది. నేనేమో కట్ల తీయడానికి వెళ్ళానమాట. ఆ లోపు అయితే స్టార్ట్ చేసేసింది, ఎందుకంటే పొద్దుపోతుంది బుజ్జి, మేమైతే ఊరికైతే వెళ్ళాలని చెప్పేసింది. మా ఆయన అయితే ఆల్ మిక్సింగ్ ఉన్నాయి చూసారా, అవి అయితే పులావ్ దినుసు అయితే తీసుకొచ్చాడు. ఇప్పుడే కదా చక్కలు అయితే చేసాము, నూనె అంతా తీసేసామండి, ఎందుకంటే పిల్లలు నూనె ఆయిల్ మీద ఉంటారని. కొంచెం వేడిగా ఉంది, ఇంట్లో తీసుకెళ్తే ఏడకాలు చేస్తారని పిల్లలందరూ ఇంట్లో ఉన్నారు. మేము బయట పులావ్ అయితే రెడీ చేస్తుంది మా వదిన. ఇంకా అయితే చికెన్ అయితే ఇంకా ఏం తేలేదనమాట, అందుకని చెప్పేసి చికెన్ అయితే ఏం ప్రిపేర్ చేయలేదు. మేమైతే చికెన్ తేయడానికి అయితే వెళ్ళారు. మా వదిన అయితే పులావ్ అయితే రెడీ చేస్తుంది కదా, ఇంకా చూస్తూ ఉంది. ఎందుకంటే ఎక్కువ పిల్లల ఏడుపు గోల ఉందనమాట. ఎప్పుడు వీడియో తీసినా పిల్లలంటేనే ఒక సందడి, వాళ్ళు లేకపోతే ఏదో బోసిపోయినట్టు తింటేనేమో మామూలు సందడి కాదు, మామూలు గోల కాదు కదనమాట. అట్లా చేస్తారు గోల అయితే. ఇంకా మా వదిన అయితే మాత్రం ఇంకా పుదీనా అయితే కట్ చేస్తూ ఉంది. దాని గురించి ఒక స్టోరీ చెబుతుంది. ఏంటంటే పుదీనా మనమే కానీ కట్ చేసుకునేది, ఆ సిటీలో అయితే అసలు కట్ చేయరు, అంతని వేస్తారు కాడలతో సహా, మనం అయితే తాకు పోసేస్తాము అని చెబుతూ ఉంది. ఇంకా ఈ మధ్య అయితే కానీ ఇంకొంచెం వీడియోస్ తగ్గినాయి కదండి, ఏమనుకోవద్దు. ఇంక నుంచి డైలీ అయితే పెడతాము, మీరు కూడా మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. చూసారు కదా, ఇంకా ఐటమ్స్ అయితే ఫ్రై అవుతా ఉన్నాయి. మా వదినేమో పుదీనా కట్ చేస్తుంది, చికెన్లోకి కావాల్సిన వెజిటేబుల్స్ కూడా తెచ్చేసింది. నన్నేమో ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇంట్లోనే ఉందన్నమాట. బయటికి వెళ్ళి తెచ్చే పని లేదు, నూరే పని లేదు, ఎందుకంటే ఆల్రెడీ మా ఆయన అయితే ఒక డబ్బా అయితే తీసుకొచ్చేసాడు. ఇంకా అందుకని చెప్పేసి చూసారు కదా, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అవన్నీ వేసేసుకోవడానికి అన్నీ కావాల్సినవన్నీ సిద్ధం అయితే చేసేసుకుంటున్నాను. ఇంకా మా మాటల్లోనే మా వదిన అయితే ఎవరినో బలకరిస్తూ ఉంది. ఆడపిల్ల అంటే ఊరు వస్తే ఎవరో వాళ్ళు బలకరిస్తూనే ఉంటారు కదా, ఆ విధంగా మా వదిన అయితే అందరిలో కలిసిపోయిద్ది అనమాట, అసలు వేరు బంధమే ఉండదు. అందుకని చెప్పేసి పలకరిస్తుంటే ఒక పక్క వంట చేస్తుంది, ఒక పక్క పిలుస్తున్నారు. అందుకని చెప్పేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి మాట్లాడొస్తాను, కొంచెం చూడని చెప్పేసరి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై చేసేసుకుందాం. చూసారా, ఈ విధంగా అయితే ఫ్రై అయిన తర్వాత ఎసురు వాటర్ అయితే పోసేసుకుందామండి. నాకేం పనుంది, పొద్దుపోతున్నాయి, చాలా వంటలు అయినాయి, చక్రాలు చేసి లేక పిండి వంటలు అవన్నీ చూసుకోవాలా. అందుకని చెప్పేసి మధ్య మధ్యలో క్లిప్పులు లేవండి. పులావ్ అన్న చికెన్ కర్రీ ఎలా చేయాలో మీకైతే తెలుసు కదా, మీరే తెలుసుకోవాలా. మాకే కొంచెం తక్కువ అనమాట, మా స్టైల్లో వచ్చినట్టు మేము చేస్తాము. ఓకేనండి, ఇంకా బిర్యానీలో వచ్చేసి రైస్ అయితే వేసాను. ఇంకా బాగా నీళ్ళు తిరుగుతూ ఉన్నాయి, కొంచెం అదే కోడి కుక్కను పట్టుకుందని బాధలో ఉండి చూస్తూ ఉన్నాను. జిలోపు వచ్చేసి బిర్యానీ రెడీ అయింది, ఇంకా కర్రీ వచ్చేసి చూపిస్తారని. కర్రీ కూడా ట్రై చేస్తావా? ఇంకొక పక్క వచ్చేసి ఇంక ఇప్పుడే తాలింపు అయితే వేసాను. ఇంకా ఉల్లిపాయలు అయితే కట్ చేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా వేపేసాను. ఇంక నెక్స్ట్ వచ్చేసి చికెన్లోకి ఇంకా బాగా కారం, పసుపు, పెరుగు, గరం మసాలా, అల్లం పేస్ట్ మొత్తం అయితే మిక్సింగ్ చేసేసి ఇంకా వేసాను. ఇది కొంచెం మగ్గినాక 2 టమాటాలు అయితే వేస్తాను. చారీ బెటర్ అయితే బాగా, ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా, చారీకే బాగుండేది పొలంలో కల్లా. సరేనా? మరి ఈ లోపల మరి ఇచ్చేస్తే నేను ఇది పోయి ఇచ్చేసి కాకుండా చేస్తాను. జాగ్రత్త అందుకనే కాలిందా? వరే అందుకే హడావిడి ఏమవుద్దు. ఇంకా మనకు చాలా పని ఉంది, ఇప్పుడే ఇంకా మొదలైంది, ఇంకా చాలా పని ఉంది మనం చేయాల్సింది. ఇంకా దాంట్లో పడిపోయిందని ఇంకా ఇట్లా సరే. సరే అండి, ఇంకా చూసేసారు కదా, ఇంకా చికెన్ అయితే తీసుకొచ్చాము, కూర అయితే రెడీ చేస్తున్నారు. రోజు అయితే ఇంకా పొలం కూడా రెడీ అయిపోయినట్టే, ఇంకా చాలా వాటికి అయితే మరి ఇంకా కర్రీ కూడా రోజు ఇంకా ఈ లోపల అయితే ఇంకా మరి మనం చేయాల్సిన పని అయితే చాలా పని చేయాల్సిన చేసేసుకున్నాం. ఏం పని అంటే నేనైతే ఒక చెప్పేతాను, మీరు చూసేస్తారు అని చెప్పేదానికంటే కూడా మీరే అప్పుడు. అయ్యో చూడండి మధ్యకి అట్ట వస్తా.
ఏం తినేది కావాలి నీకు? ఇంక నైట్ అయిపోయింది. ఇంకా మనం చికెన్ కర్రీ అన్న పలావ్ చేసాం కదా, మా ఆయనకి ఇద్దాం టేస్ట్ చెప్తాడు. బావా పలావ్ చికెన్ కర్రీ మా వదిన చేసింది, భలేగా ఉంది. టేస్ట్ చెబుతాడు మా ఆయన. అయితే పిల్లలందరికి కూడా అన్నం పెట్టాను. వదినే చేసింది కర్రీ, మటన్ మసాలా వేసి బాగా చేసింది, బిర్యానీ మసాలాలు అవి. సరే వాటర్ తెస్తా. మా పిల్లలు అయితే ఆడుకుంటా ఉన్నారు. అయిపోయింది. ఈరోజు వచ్చేసి చాలా హడావుడిగా ఉంది నాకైతే. ఇంకా ఎందుకంటే ఆయన అనేది నాలాగా వీడియో ఒకటి అయితే తీస్తాను. టెన్షన్ కారణం ఏందనేది మా తమ్ముడు నేను వచ్చానని చెప్పేసి చికెన్ అలానే బిర్యానీ అయితే రెడీ చేశాడు. ఇంకా అది వచ్చేసి మా తమ్ముడు ఛానల్ మొత్తం చూసేయండి, ఓకేనా. ఇంకా నేనే చేసిన వంట కూడా చాలా టేస్టీగా సూపర్గా ఉంది. కానీ మా తమ్ముడితో తింటమే తింటలేదు. ఇంకా మన సరే నాకేం మింగుతా. ఇంకా నాకు వచ్చేసి ఇంక రేపు పొద్దున చేలో పని ఉంది, డ్రోన్ వస్తుందంట మందు కొట్టడానికి. అందుకని చెప్పేసి ఇంక ఇప్పుడైతే బయలుదేరుతున్నాం. డ్రోన్ వచ్చిందంట మళ్ళీ సర్లే చేసిందా కానీ 2 రోజులు ఆగి వస్తారండి. మంచిది. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా తమ్ముడిని మా నాయన నన్ను చాలా సపోర్ట్ చేయమని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. బాయ్ బాయ్ బాయ్. అడవిడిగా బయలుదేరుతున్నారు కాబట్టి చాలా వాడికి అన్నం అదే మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆకలి అయితే మళ్ళీ అప్పటికప్పుడు ఏడ వండుకుంటుందని చెప్పేసి అదేవిధంగా పలావు, చికెన్ కర్రీ, అదేవిధంగా చక్రాలు మొత్తం ఒకసారి ప్యాక్ చేసి పంపిస్తాం. దీంట్లో అయితే మొత్తం ప్యాక్ చేసి చక్రాలతో సహా మొత్తం దాంట్లో పెట్టేసి పంపిస్తాం. ఎనిమిది 3 గంటలు వాళ్ళే వాతారులే, జాగ్రత్తగా చేసిద్దాం మరి తప్పదు. అక్క ఎందుకు అటు ఇటుగా వేలగా వేలలో బయలుదేరుతా ఉన్నారు? తప్పదంటారా? బచ్చా ఇలాంటి నేను జీతం ఉంచిపోండి. నాకు తెలియదు అమ్మ, లాతీ పిలిపించాను.